అనగనగా త్రిలింగ దేశంలో ఒక కసాయివాడు ఉండేవాడు. అడవిలో తిరిగే ఒక గొర్రెల మంద పైన వాడి కన్ను పడుతుంది. ఎలాగైనా వాటిని మాయ చేసి మాయం చేయాలనుకుంటాడు. వాటి దగ్గరికి వెళ్లి ఈ అడవే మీరు ప్రపంచం అనుకుంటున్నారు, ఇది దాటితే అంతకన్నా పెద్ద ప్రపంచం ఉంది, దాన్నే స్వర్గం అంటారని, అక్కడ ఆహారం కోసం తిరగక్కర్లేదు, క్రూర మృగాలకి భయపడక్కర్లేదు, నీడ కోసం వెతకక్కర్లేదు అని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వాటిని నమ్మిస్తాడు. కానీ ఆ గుంపులో 2 గొర్రెలు ఇదంతా అబద్ధమని కసాయివాడిని వ్యతిరేకిస్తాయి. అయితే మీ ఇద్దరే ముందు నాతో రండి, ఆ స్వర్గాన్ని చూశాక మీ మిత్రులకి దాని గురించి చెప్పండి అని అంటాడు. ఈ మాటకు ఒప్పుకుని 2 గొర్రెలు వాటితో వెళ్తాయి. ఒక కొండ దాటగానే వాటిని చంపి తినేస్తాడు. ఇదంతా దొంగచాటుగా ఓటర్ అనే గొర్రె చూసి ఆ మంద మొత్తానికి చెప్తుంది. అది గమనించిన కసాయివాడు గొర్రెల మంద దగ్గరికి ముసలి కన్నీరు పెట్టుకుని వెళ్తాడు. మీ ఇద్దరు మిత్రులు ఇదిగో వీడితో కలిసి కుట్ర పన్నారు. కొండ అవతలున్న స్వర్గాన్ని వీళ్ళు ముగ్గురు అనుభవిద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని ఆ స్వర్గానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను హంతకుడనే అబద్ధం చెప్తున్నాడని అంటాడు. కసాయివాడి మాటలను గొర్రెలు నమ్ముతాయి. మిమ్మల్ని ఒకేసారి అందరిని అక్కడికి తీసుకువెళ్లాలంటే కష్టమని చెప్పి రోజుకి 2 గొర్రెలు తీసుకెళ్లేవాడు. అలా రోజుకి 2 చొప్పున 2 నెలల్లో మొత్తం మందనే మాయం చేస్తాడు. నిజాన్ని చూసిన 3వ గొర్రె ఓటర్ మాత్రం ప్రాణాలతో బతుకుంటుంది. ఈ కథలో కసాయివాడు మన నాయకుడు, ఆ 3వ గొర్రె ఓటర్ మనమే. మీ కళ్ళారా చూసింది నమ్ముతారో లేదా అబద్ధపు హామీలు విని మోసపోతారో మీ ఇష్టం.